హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఈరోజు పీనట్ చట్నీ ప్రీమిక్స్ తయారు చేయడం నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వేడి చేసి అందులో పీనట్స్ ఒక కప్పు వేయాలి, డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఇవి వేసుకోవాలి, చల్లారి పెట్టుకోవాలి. అలాగే రోస్టెడ్ చనా దాల్ పుట్నాల పప్పు ఒక అరకప్పు వేసేయాలి, వేపుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక టీ స్పూను, ధనియాలు ఒక టీ స్పూను వేపి ఇందులో కలుపుకోవాలి. అలాగే ఎండుమిర్చి ఒక 10 నుంచి 12, కొద్దిగా కరివేపాకు వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అలాగే చింతపండు ఒక లెమన్ సైజు వేసుకొని కొద్దిగా వేపుకొని ఇందులో కలుపుకోవాలి. ఆఖరిగా వెల్లుల్లి డబ్బాలు ఒక 12 నుంచి 15 వేపుకొని కలుపుకోవాలి. ఇవన్నీ చల్లారి పెట్టుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత అవి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాచెస్గా పొడి చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్నప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి. ఒక కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఎర్రగా వేపుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 6 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. పోపు చల్లారిన తర్వాత ఈ పీనట్ మిక్స్ ఉంది కదండి, అందులో కలుపుకోవాలి. సూపర్ టేస్టీ అండ్ స్పైసీ పీనట్ చట్నీ ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. చక్కగా ఒక బాటిల్లో మనం ఇది స్టోర్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లో తగినంత తీసుకొని దానికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. పలుచగా చిక్కగా మీ ఇష్టం ఎలా అంటే అలా కలుపుకొని ఇడ్లీలోకి, దోశ, వడ దేనికంటే దానికి మనం ఇది చట్నీ వాడుకోవచ్చు. Thank you for watching. Please do like, share and subscribe my channel.